హలో అందరికీ, నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. చూసారా ఇక్కడ చెట్లు బాగున్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి. స్పెషల్లీ జామకాయల చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. చూడండి, ఈ చెట్టుకైతే మా మమ్మీ జామకాయలు తెంపుతుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడి మమ్మీ జామకాయలు చూసారా ఎంత బాగున్నాయో. ఫ్రెష్ జామకాయలు ఇప్పుడే తెంపింది మా మమ్మీ. ఈ చెట్టుకి అయితే చాలా ఉన్నాయండి. మీకు ఇంతకు ముందుకు చెప్పాను ఈ చెట్టుకి చాలా జామకాయలు ఉన్నాయని చెప్పి. ఈ చెట్టుకి అయితే చాలా అయినాయండి జామకాయలు. ఆల్మోస్ట్ అన్ని తెంపేసినాం అనమాట. కానీ కొన్ని ఉన్నాయంట, సో అందుకని చెప్పి వచ్చాము. చూద్దాం ఎన్ని ఉన్నాయో ఈ చెట్టుకి. ఇది కూడా అయినట్టుందమ్మా. ఇక్కడ దిగురా ఇంకటి యాసు చూపి. చెట్టు చూసారా ఎంత చిన్నగా ఉందో. చిన్నగానే ఉంది కానీ జామకాయలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అనమాట. అక్కడ 2 ఉన్నాయంట, అక్కడ 2 చెట్లు ఉన్నాయంట. అండ్ ఇక్కడైతే ఒకటే చెట్టు ఉంది. ఇంతకుముందు అయితే బాగా అయినాయండి ఈ చెట్టుకి అయితే జామకాయలు. అన్నీ తెంపేసినాం అనమాట. కొన్ని ఉండే అంటే ఒక 2, 3, ఒక 4, 5 అట్లా ఉండే అనమాట. సో అవైతే తెంపినాం అనమాట. ఇదే చెట్టు. మా తమ్ముడికి ఇది ఫ్రెష్ జామకాయలు. ఇప్పుడైతే మా మమ్మీ తమ్ముడికి ఇవ్వబోతుంది ఒక జామకాయ. అదిగో అక్కడ ఇంకేమన్నా ఉన్నాయని ఎత్తుతున్నారు. బాగా కొడుతుంది. వీడి కోసమైనా ఉండు. అక్కడైతే మా తమ్ముడు ఇంకా ఎక్కువ జామకాయలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది చూసారా, ఇక్కడ ఒక చెట్టు. దీనికి కూడా బాగా వస్తాయండి జామకాయలు అయితే. ఇక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు, ఇదిగో ఇక్కడ కూడా ఉంది చూడండి. జామకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయండి. అబ్బా, ఈ సంవత్సరం అయితే మేము బాగా తిన్నామండి జామకాయలు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది జామకాయ చెట్టు.